7:38 a.m. 14th May 2025 Wednesday morning. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, 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 యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ఆమెన్ 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 హల్లెలూయా. ఆమెన్ 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 హల్లెలూయా. అన్ని విషయాల్లో, ఇహలోకంలో పరలోకంలో అన్ని విషయాల్లో జయం పొందాలనుకుంటున్నావా? క్రీస్తుని నీ సొంత రక్షకుడిగా విశ్వసిస్తున్నావా? అయితే నువ్వు తప్పకుండా యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ఆమెన్ 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 అని మూడు సార్లు గుర్తొచ్చినప్పుడల్లా చెప్పుకో. లేదా నేను పాట పాడాను చూసావా, ఆ విధంగా పాటను అభ్యాసం చేసుకుని పాట కూడా నీ ఓన్ స్టైల్లో పాడుకో. అలా చేయడం ద్వారా జరిగే నష్టం ఏమీ లేదు. కానీ మేలులు ఏంటంటే సైతాన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సైతాన్ గాడు లేదా వాడి అసోసియేట్స్, దయ్యాలు, చీకటి అంధకార శక్తులు, చెడ్డ ఆత్మలు, వ్యసనానికి గురి చేసే ఆత్మలు, చెడ్డ కోరికలు తీసుకొచ్చే దుష్టాత్మలు, అవన్నీ కూడా ఇతని దగ్గర లేదా ఈమె దగ్గర మనకు స్థానం లేదు. గుర్తొచ్చినోడల్లా యేసు రక్తం జయం చెప్తున్నాడు. సో యేసు ప్రభువుకి జయం చెప్తుంటే మనం తట్టుకోలేకపోతున్నాం. బగ మండిపోతుంది మనకని పారిపోతాయి అన్నమాట. ఎందుకంటే వాటికి యేసు ప్రభు అంటే కిట్టదు. అవి యేసు ప్రభు అధికారానికి లోబడవు, ఒప్పుకోవు. అవి ఏ మనిషిని అయితే పట్టి పెడతాయో ఆ మనిషిని కూడా యేసు ప్రభు అధికారానికి లోబడినవు, ఆయన అధికారానికి ఒప్పుకునేవు. అవి ఎలాగైతే ఇష్టానుసారంగా ఉండాలనుకుంటే అలాగా వ్యక్తిని కూడా ఇష్టానుసారంగా జీవించేలాగా అంతా క్రీస్తు విరోధమైన పనులు, క్రీస్తు రక్తానికి విరోధమైన పనులు చేయిస్తూ ఆ వ్యక్తిని పతన స్థితికి, ఆత్మీయంగా పతన స్థితికి తీసుకుపోయి అర్ధాంతరంగా చనిపోయేలాగా చేస్తాయి. అప్పుడు ఏమవుతుంది? అర్ధాంతరంగా చనిపోతే, దేవుడిచ్చిన ఆయుష్ను అనుభవించుకోకుండా ఏదో కారణం చేత అర్ధాంతరంగా చనిపోతే ఆత్మ అవన్నీ చెరపట్టేసుకుని, ఆత్మని అవన్నీ ఆ శక్తులన్నీ చెరపట్టేసి వాండరింగ్ స్పిరిట్గా అన్న చేస్తే, లేదంటే నరకానికి, వాటితోటి పాటు నరకానికి తీసుకుని వెళ్ళిపోతాయి. అవి ఎలాగా నరకానికి వెళ్ళవు, అవి వాండరింగ్ స్పిరిట్స్. సో దేవుడి నుంచి తప్పించుకుని సైతాన్ దగ్గరికి వెళ్ళకోకుండా, సైతాన్ బందీగానే వెళ్ళకోకుండా వాండరింగ్ స్పిరిట్స్ అని ఉంటాయి. జడ్జిమెంట్ డే వరకు అలా తిరుగుతూ ఉంటాయి. సో ఈ ఆత్మను కూడా వాటితో పాటు వాండరింగ్ స్పిరిట్గా చేసేస్తే, లేదంటే సో ఈ ఆత్మ తిన్నగా నరకానికి వెళ్ళిపోయింది అనుకో, నరకంలో కాలుతూ ఉంటుంది. అది ఎలాగైనా సైతాన్ పని, సైతాన్ కింగ్డమ్, వాడి కింగ్డమ్ వాడు వృద్ధి చేసుకుంటూ ఉంటాడు. దేవునికి విరుద్ధంగా దేవుని పిల్లల్ని నాశనం చేస్తూ, దేవుణ్ణి నిరంతరం శోధిస్తూ, బాధిస్తూ, దుఃఖపెడుతూ ఉంటాడు. అదే వాడు ఉద్యోగం. సో దేవుని సేవకుల్ని, దేవుని బిడ్డలని, అంటే క్రైస్తవులు, క్రీస్తుకి లోబడి భక్తిగా జీవిస్తున్న వాళ్ళని ఎన్ని విధాలుగా శోధించాలో అన్ని విధాలుగా శోధిస్తున్న వాళ్ళందరూ కూడా సైతాన్ సంబంధికులే. అసలు క్రైస్తవులను అసహించుకునేవారే క్రైస్తవులంటే కిట్టని వారు, పడనటువంటి వారు అందరూ కూడా సైతాన్ సంబంధికులే.
వాళ్ళందరూ కూడా సైతాను జట్టులో నుంచి బయటకు రావాలని క్రీస్తు బిడ్డలు, క్రీస్తు సేవకులు, యేసుక్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్మ అందరూ కూడా వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అందుకే కొంతమందికి అనుగ్రహం వచ్చింది కనుక కొంతమంది ఆయా వాళ్ళ యొక్క మత ఛాందసవాదాన్ని విడిచిపెట్టి యేసే నిజ దేవుడని తెలుసుకుని బైబిల్ పట్టుకుని చదువుకుని వాళ్ళైన స్టైల్లో వాళ్ళకు దేవుడిచ్చిన జ్ఞానం కొలది క్రీస్తులో ఎదుగుతూ కొంతమందిని క్రీస్తు వైపుకి వాళ్ళు ఆకర్షించడానికి లేదా క్రీస్తుని పరిచయం చేయడానికి వివిధ రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి వాళ్ళందరికీ ప్రభు జయం ఇవ్వాలని మనం ప్రార్థన చేద్దాం. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ఇదిగో ఇప్పుడు వెళ్తుంది చూసారా, అది సైతాను ఫుల్గా సైతాను ఆవహించేసి ఉంది. సో మాకు ఎప్పుడు మరణం వచ్చేద్దా అని గోతికాడ నక్కలాగా కాసు కూర్చుంటుంది. అది దాని కొడుకులు బాగుపడాలంట, మేమేమో అడుక్కోవాలంట, దాని కోరిక అది. సో దానికి కూడా బాగా సైతాన్ పూనేసి ఉంది. దాని గురించి ప్రార్థన చేయండి. దాని పేరు ఎందుకులే, పేరు ఎత్తితే మళ్ళీ ఏమీ ఉపద్రవం జరగదు, కానీ ఫీలింగ్స్ ఉండిపోతాయి కదా మా పేరు చెప్పడు అని. అది మ్యాటర్. ఓకే, ఈ వీడియో నా కోసమే చేసుకున్నా సరదాగా మార్నింగ్ టైం పాస్. దీన్ని కూడా హ్యాక్ చేసి సర్క్యులేట్ చేస్తుంటే నేను ఇంకేం చేయాలి? నాకంటూ స్వతంత్రం ఉంది కదా, నాకు వాక్ స్వాతంత్రం ఉంది. నా వీడియో నా ఇష్టం, నా మొబైల్ నా ఇష్టం. దాన్ని కూడా హరించి వేస్తుంటే నేను ఇంకేమి చేయాలి? అసలు గవర్నమెంట్ ఉన్నట్ట లేనట్ట, పోలీసులు ఉన్నట్ట లేనట్ట? టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు ఏఐ అంట, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అందరూ దాని వెనకాల పిచ్చోళ్ళు అయిపోతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే సైతానేది మనిషిని సైడ్లోనే వేసేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనిషి చేయవలసినటువంటి క్రియేటివిటీని సడన్గా చంపేస్తుంది అన్నమాట. ఇప్పుడు యాపిల్ చెట్టు న్యాచురల్గా మొలుస్తుంది, ఫలిస్తుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్గా యాపిల్ చెట్టుని దాన్ని హ్యాక్ చేసి వివిధ రకాలుగా ఎయిర్ లేయరింగ్ ఇంకా ఈ చేసేసి ఇంట్లోనే కుండీ చిన్న చిన్న తొట్టుల్లో పెట్టేసుకుని కుండీల్లోనూ ఇంట్లోనే యాపిల్ కాయలు కాయించేసుకుని రోజుకొక యాపిల్ తినేస్తున్నారు అనుకో, యాపిల్ చెట్టు విలువ అని ఉంటుందా? అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. మనిషి విలువ తీసేస్తుంది. అది మనిషిని అవసరం లేకుండా మనిషినే డామినేట్ చేసే అంత ఇదిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగిపోయింది. ఇప్పుడు రోబోట్స్ చూడండి, మనిషి చేసే పనులన్నీ చేసేస్తున్నాయి. ఫ్యూచర్లో మరి రోబోట్స్ ద్వారా పిల్లల్ని కనిచేస్తారేమో డౌట్ నాకు. అంటే రోబోట్ని పక్కన వేసి పడుకుందనుకో, అది ఓన్ మ్యాన్ కంటే బాగా పవర్ఫుల్గా ఎజాక్యులేషన్ చేసింది అనుకో, అరే మా సొంత మొగుడు కంటే ఇదే బాగా పనికొస్తుంది రాని. ఇంకా మొగుడికేమో రాజీనామా పడుతుంది, దాన్ని ఎక్కడికి కావాలంటే అక్కడ తీసుకుపోతుంది ఇంకా కూడాను. అది పరిస్థితి అన్నమాట. ఆల్రెడీ ఫీమేల్ టాయ్స్ వచ్చేసినాయి, కుర్రోళ్ళకి ఆపుకోలేను. అడిగి ఇంకా లవర్ అవసరంలో దానికి రాత్రి అయిందంటే టాయ్ని పక్కన వేసుకుని దుప్పుడు మూసుకేసుకుని పడుకోవడం. ఇలాంటి అదవ పనులు అన్నీ చేస్తున్నారు. దీనికి తోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషిని ఎక్కడ తీసుకెళ్తుంది, మనిషి మనుగడనే నాశనం చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో నాలో నుంచి ఒక మంచి వస్తుంది, చెడు సైతానికి సంబంధించింది కూడా ప్రచారం అవుతుంది. సో ఇప్పుడు నేను ఎవరినంటారు? సో భూమి మీద ఎవరు పరిశుద్ధులుగా ఉండరండి. అందుకే మనుషుడు
మనిషిని నీతి దేవుని దృష్టిలో మురికి గుడ్డలతో సమానం అంట. మురికి గుడ్డలు ఎవడన్నా లైక్ చేస్తాడా? మురికి గుడ్డలను ఎవడన్నా తొడుక్కుంటాడా? అది దేవునికి పరిశుద్ధమైనటువంటి వ్యక్తులు కావాలి. నీతికి తగ్గ ఫలాలు ఫలించేవాళ్ళు అబ్రహాం లాంటి వాళ్ళు కావాలి. ఎవరున్నారు ఇప్పుడు? మేము అబ్రహాం సంతానం అనుకుని చెప్పుకుంటూనే అబ్రహాం కంటే అబ్రహామే సిగ్గుపడేలాగా జీవిస్తున్నారు. అది పరిస్థితి. ఆడిచ్చే డబ్బుల కోసం అప్పటి వరకు చర్చికి వెళ్ళే వాళ్ళల్లా మేము హిందువులు పుట్టినప్పటి నుంచి హిందువులు, ఇగో పచ్చబొట్లు అని చూపించేస్తున్నారు. ఒకటి దగ్గరికి వచ్చారంట వాళ్ళు బీజేపీ వాళ్ళు, చర్చ్ నడిపిస్తున్నాడు ఒక చోట. ఏందే నువ్వు చర్చ్ నడిపిస్తున్నావు, ఇది ఒరిజినల్గా హిందువు కదా అంటే, ఇదిగో నేను హిందువునే, పచ్చబొట్టు ఉంది, ప్రభువు నమ్ముకున్నాను, ఇప్పుడు చర్చ్ నడిపించుకున్నాను, హిందువు మారకూడదా అన్నాడంట. హిందువు మారకూడదా అంటే నువ్వు ఒరిజినల్గా హిందువు అన్నప్పుడు హిందువులాగా ఉండాలి, దాంట్లో ప్రభువుని నమ్ముకున్నాను ఇవన్నీ అంటే నా వ్యక్తిగత విషయంలోకి మీరు రావడం ధర్మం కాదు. ఒక పొలిటికల్ పార్టీ మీరు అటువంటి సలహాలు మాకు ఇవ్వనవసరం లేదు. మేము ఎలా బతకాలో, ఏమి విశ్వసించాలో, ఏమి తినాలో కూడా మీరు చెప్పే ఇదిగా వచ్చారంటే ఇంకా మరి అంతా మీదే కరపతనం అయిపోతుంది. కుదరదంటే వాళ్ళు సైతాన్లాగా ఒకటి తర్వాత ఒకటి చదువుకున్నారంట. ఇంకా ఆఖరికి భయపడిపోయి నేను వెళ్ళినప్పుడు నన్ను చూసి బీజేపీకి సంబంధించినటేమని చెప్పి భయపడిపోయాడు, దాక్కున్నాడు. మెల్లగా నేను ధైర్యపరిచి అటువంటిది ఏం లేదు, ఆర్టికల్ 25 ఉన్నది మన రాజ్యాంగంలోనూ, మత స్వేచ్ఛ ఉంది. నేను నీ గుడి దగ్గరికి వచ్చి కానీ నీ ప్రొసెషన్ని ఊరేగింపులో కానీ నేను ఏమన్నా అంతరాయం కలిగి చేస్తే అప్పుడు అడుగు, అంతేగాని నా ఇంటికాడ నా చర్చి నేను నడిపించుకుని నీకెందుకురా, నీకు పచ్చబొట్టు ఎందుకు చూపించాలి? నేను హిందువు, ఒరిజినల్గా హిందువునైతే నీకెందుకు? భారతదేశంలో ఒరిజినల్గా హిందువులు ఎవరు కాదు, అందరూ బుద్ధిస్టులే. మీరే ఆరియన్స్ వచ్చినప్పుడు హిందువులుగా మారిపోయారు, జబర్దస్తి చేసి ఇప్పుడు అందరినీ హిందువులుగా మార్చేస్తున్నారు. అది సరైన ట్రాక్లో మీరు నడవకపోగా మమ్మల్ని హింసిస్తున్నారు అని చెప్పి బాగా సాఫ్ట్గా గడ్డి పెడితే అడు జ్ఞానోదయం అయ్యి మనోనేత్రాలు వెలిగింపబడి అవును కదా మనమే పెద్ద పరమసుంటలు అని చెప్పి తోకముడి వెళ్ళిపోతారు అని చెప్పినప్పుడు ధైర్యం వచ్చేసింది. ప్రార్థన చేస్తే 100 రూపాయలు ఇచ్చాడు. చూసారా, నేను అడిగినా, ప్రార్థన చేశాను, ధైర్యపరిచాను, ప్రార్థన చేశాను, 100 రూపాయలు ఇచ్చాడు. డబ్బులు ఎలాగ వస్తాయంటే సేవకుడికి అలాగే వస్తాయి. అదనమాట. కానీ ఇప్పుడు అలా కూడా రానివ్వట్లేదు, బిగొట్టేస్తున్నారు, నా తరపున అడుగు దుబ్బేస్తున్నారు దొంగ మొండ కొడుకులు. బాధ అయిపోతుంది. సో ఈ వీడియో నా కోసమే చేసుకున్నాను. మీకు ఏమైనా ఉపయోగపడితే హ్యాక్ చేసి సర్క్యులేట్ చేస్తాడు ఎవడోను. మీకు ఏమైనా ఉపయోగపడితే సమాచారం ఉపయోగించుకోండి, లేదంటే ఇగ్నోర్ చేసుకోండి, లైట్ తీసుకోండి. ఓకే, బాయ్ బాయ్, సీ యూ.